హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు షో వైబ్స్. చూస్తున్నా భయ్య, అసలు దేవరా ట్రైలర్ వచ్చినప్పటి నుంచి అసలు దేవరా మీద నెగిటివిటీ మామూలుగా స్ప్రెడ్ అవ్వట్లేదు. సోషల్ మీడియాలో అయితే అసలు విపరీతంగా స్ప్రెడ్ అవుతుంది అనమాట. కొంతమంది అయితే ఆచార్య 2 అని, పాదఘట్టంరా 2 అని, సో మొత్తానికైతే ఆచార్యతో పోలుస్తూ కొరటాల శివ మళ్ళీ దింపవేంట్రా అంటూ మొత్తానికైతే పుండు మీద కారం జిల్లినట్టు చెల్లుతూ ఉన్నారన్నమాట. ఇలాంటి వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే భయ్యా, అస్సలు భయ్యా మనము ఆచార్య కాదు దేవరా కాదు, బాహుబలిని తీసుకొని పెట్టినా ఏంటి అస్సలు అదే విజువల్స్ మనకు కనపడతాయి. పైనుంచి టాప్ లో నుంచి చూస్తే మనకి సముద్రం అన్నా కనపడుతుంది, లేకపోతే ఐలాండ్, లేకపోతే చెట్లు పుట్లో రొట్లో ఏదో ఒకటి కనపడతాయి. సో మనకి విజువల్ పరంగా మనకి ఆ టాప్ నుంచి చూస్తే అవే కనపడతాయి. వాళ్ళు ఏది పెడితే అదే. సో ఆ టాప్ నుంచి తీసింది కూడా సేమ్ ఇదే విజువల్ దేవరాలో ఉంది, సో ఆచరణ కూడా ఉంది అంటే ఎలా భయ్యా? అసలు నాకు అర్థం కాదు. ఈ సోదంతా ఎందుకు గానీ జస్ట్ ఎన్టీఆర్ స్టార్డమ్ పవర్ ని చాలా చులకం చేసి మాట్లాడుతున్నారు చాలా మంది. నిజంగా మీకు అస్సలు అంచనా వేయలేకపోతున్నారో ఏమో తెలియదు, కానీ ఎన్టీఆర్ స్టార్ పవర్ ఇలాంటిది కాదు. శాంపుల్ గా మనకి నార్త్ అమెరికాలో అస్సలు ప్రీ సేల్స్ చూస్తుంటే తెలుస్తుంది అనమాట ఆయన స్టార్ పవర్ ఏంటో. సో మొత్తానికి చిన్న ఎగ్జాంపుల్ గా 2018లో అరవింద సమేత రిలీజ్ అయింది భయ్య. అరవింద సమేత రిలీజ్ అయ్యి జస్ట్ అసలు ఒక్క ఫైట్ కే, అంటే ఒక్క 10 నిమిషాలు కూడా కాదు, 7 నిమిషాలు ఉన్న ఫైట్ కి, ఇంట్రడక్షన్ ఫైట్ కి అసలు ఎర్రెక్కిపోయి ఫ్యాన్స్ అందరూ ఏకంగా అసలు లాంగ్ రన్ లో 97 కోట్లు తెచ్చిపెట్టారు. అండ్ డే 1 రికార్డు కూడా ఆల్ టైమ్ రికార్డ్ అయింది అప్పట్లో. అసలు ఒక్క 7 నిమిషాలకే అంత ఊచకోత కోసారంటే జస్ట్ ఇమాజిన్ దేవరాలో ఎటువంటి స్టఫ్ ఉండబోతుంది, అసలు ఎంత మెంటల్ ఎక్కిపోతారో ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్. అసలు మనము ఈ సినిమాని తక్కువ అంచనా వేయడానికి అస్సలు లేదు. మనకి ట్రైలర్ లో జస్ట్ ఇంతే చూపించాడు, బట్ ట్రైలర్ కి ముందు ట్రైలర్ వెనకాల చాలా అంటే చాలా కథ ఉంది, చాలా విఎఫ్ఎక్స్ ఉంది, చాలా విజువల్స్ ఉన్నాయి, చాలా డ్రామా ఉంది. అండ్ ఇందులో పార్ట్ 1 పార్ట్ 2 కూడా ఉంది. అసలు ఆ సస్పెన్సివ్ ఎలిమెంట్ ఏంటి పార్ట్ 2 కి సాగదీయడానికి అనేది బీభత్సమైన ఎలిమెంట్. జస్ట్ 7 నిమిషాలు ఊచకోత కోసిన అరవింద సమేతకే 97 కోట్ల షేరు డే 1 రికార్డు పెట్టారంటే జస్ట్ ఇమాజిన్. అస్సలే మంచి ఆకలి మీద ఉన్నారు అనమాట. అసలే పాన్ ఇండియా లెవెల్ మూవీ దేవరా మూవీ. సో మొత్తానికి ఏ రేంజ్ లో పెట్టొచ్చో క్రియేట్ రికార్డ్స్ ని, సో మొత్తానికి మీ ఊహకే వదిలేస్తున్నా. సో కొరటాల గారిని చాలా చులకం చేసి మాట్లాడుతున్నారు, ఆచార్య 2 పాదం ఘట్టం అది ఇది అని. సో మొత్తానికైతే మీరు తెలుసుకోవాల్సింది చాలా ఉంది. అంతకు ముందు మిర్చి ఇప్పటికి కూడా మాస్టర్ పీస్, అండ్ దాని తర్వాత శ్రీమంతుడు అసలు ఒక ట్రెండ్ మార్క్ అది. అండ్ దాని తర్వాత జనతా గ్యారేజ్, భరత్ అని నేను ప్రతి ఒక్కటి కూడా సూపర్ డూపర్ హిట్. అలాంటి డైరెక్టర్ ని మర్చిపోయారేమో అని నేను గుర్తు చేస్తున్నా భయ్యా. సో ఎప్పుడు కూడా పాదఘట్టమే అవ్వదు, అప్పుడప్పుడు శ్రీమంతుడు కావచ్చు, మిర్చి కూడా కావచ్చు. సో చెప్పలేం. కొరటాల గారి అస్సలే కస మీద ఉన్నారు. సో చూద్దాం. నేనైతే చాలా గట్టిగా నమ్మకం మీద ఉన్నాను భయ్యా. ఖచ్చితంగా ఈసారి మాత్రం పండబెట్టేస్తాడు గ్యారంటీ. సో మొత్తానికి ఇది గాయ సంగతి అయితే మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అండ్ ప్లీజ్ వాచింగ్ శివ వైబ్స్.